అన్న బియ్యం తీసుకోవాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుండ్రు రేవంత్ అన్న అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ పథకాన్ని వినియోగించుకొని రేషన్ షాప్లో బియ్యం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రానికి 2300 కోట్లు భారమైన ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా మొదలెట్టుకున్నాం. అదేవిధంగా సన్నాలకు 500 రూపాయల బోనస్ కానివ్వండి, ఇప్పుడు సన్న బియ్యం ఇంటికి ఇచ్చుడు కానివ్వండి, ఇది చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇట్లాంటి పథకాన్ని అమలు చేయలేదు. దానికి ముఖ్యంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు, అదే నిదర్శనం. రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఈ సన్నబియ్య కార్యక్రమం రేషన్ షాప్లో ఖచ్చితంగా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు అక్క చెప్తుంది, ఈ సన్నబియ్యం కార్యక్రమంతో నెలకి 1500 రూపాయలు ఆదా అవుతుంది మాకు అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అదే 200 యూనిట్ల ఉచిత కరెంటుతోని మినిమం 500 రూపాయలు మాకు నెలకి మిగులుతుందని చెప్తున్నారు. బస్సు ఏదైతే ఉచిత బస్సు ఇచ్చిండ్రో అక్క దాంట్లో ప్రయాణం చేస్తూ నెలకి ఎంత కాదన్నా మినిమంలో మినిమం ఒక 400-500 రూపాయలు కూడా మాకు సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే నెలకు డైరెక్ట్గా 2500 నుంచి 3000 రూపాయల వరకు ఇక్కడ అక్క పొదుపు చేయగలుగుతుంది. అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మా మేనిఫెస్టో కానివ్వండి, మా సంక్షేమ పథకాల వల్ల ఇది ఒక నిదర్శనం. వాళ్ళ కళ్ళ ముందు ఆ సేవింగ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్